సరస్వతికి ఇచ్చిన మాట కోసం కులం కుంపట్లు రగులుతున్న ఈ గ్రామానికి ఎడంగా అనుబంధాలను తుంచేసుకున్న ఈ అమ్మమ్మకు దూరంగా నా స్వాతంత్రించాను. ప్రపంచంలో ఎవరైనా ప్రేమకు చిహ్నం ఏమిటని అడిగితే తాజ్మహల్ అంటారు. కానీ నాకు ఈ స్వాతే తాజ్మహల్. ఇద్దరు అమర ప్రేమికులకు పుట్టిన ఆణిముత్యం బాబు ఇది. కడుపులో ఇంత మోసాన్ని దాచుకుని నాతో కాపురం చేస్తున్నారా? కౌసల్య సుప్రజారామ అంటూ మీ కళ్ళు నా కోసమే ఎదురు చూస్తుంటాయని ఇన్నాళ్ళు నన్ను నమ్మించారు. లేదు రాజా, ప్రతి తండ్రి చేసే పని నేను చేశాను. కోపాన్ని ద్వేషాన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు. నువ్విక్కడ జ్యోతికి అన్నప్రాసన చేస్తుంటే నేను అక్కడ దీని చేత అనాథాశ్రమంలో అన్నముద్దలు తినిపించానే. నువ్వు ఇక్కడ జ్యోతికి అక్షరాభ్యాసం వైభవంగా చేస్తుంటే నేను అక్కడ దీని చేత ఇసుకలో ఆలదిద్దించానే. నువ్వు దీన్ని ఇక్కడ ఒంటి నిండా బంగారు నగలతో నీడపట్టు నుంచితే దాని చేత అక్కడ ఎండలో 12 పుస్తకాలు మోయించానే. అందరూ ఉండి కూడా అనాథగా బ్రతికిన స్వాతికి ఇప్పుడైనా నా మనవణ్ణి పెళ్లి చేసుకుని సుఖపడే అదృష్టాన్ని కలిగించవే. పాండవులు 5 ఏళ్ళు ఇస్తే చాలని ఢిల్లీ, కలకత్తా, బొంబాయి, మద్రాస్, హైదరాబాద్ అని అడిగినట్టుందండి మీరు చెప్పేది. కన్నీళ్ళు వచ్చే కథలు చెప్పి నా మనవడి చేత ఈ స్వాతి మెళ్ళలో తాళి కట్టించాలని చూస్తున్నారా? సరస్వతికి నేను మాటిచ్చాను. వీళ్ళమ్మకి నేను మాటిచ్చాను. స్వాతికి గోపికి పెళ్లి జరిగి తీరాల్సి. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. సరస్వతి కూతురని తెలిస్తే మన కులం వాళ్ళెవరు స్వాతిని పెళ్లి చేసుకున్నానమ్మా. అర్థం చేసుకునే పెళ్ళాం దొరకపోయినా అర్థం చేసుకునే మనవడు దొరికాడు. అంటే ఈ నిర్ణయమే ఖాయమా? చనిపోయిన సరస్వతి సాక్షిగా. ఏం పర్వాలేదు, పెళ్లి నాటి గదే మెత్తపడుతుంది. పద, ముహూర్తాలు పెట్టించి శుభలాగా వేద్దాం. చీర కట్టుడు అదిరింది, నీరైక తొడుగుడు కుదిరింది. నీ చీర కట్టుడు అదిరింది, నీరైక తొడుగుడు కుదిరింది. నీ హంస నడకలోన నెమలి ఉంది, నీ కలువ కళ్ళలోన ఎన్నేలుంది. ఎన్నేలుంది ప్రేమ ఉంది. నీ పంచె కట్టుడు బాగుంది, నీ కన్ను కొట్టుడు నచ్చింది. నీ పంచె కట్టుడు బాగుంది, నీ కన్ను కొట్టుడు నచ్చింది. నీ మీస కట్టులోన పొగరు ఉంది, నీ చేతి పట్టులోన ఉడుపు ఉంది. ఉడుపు ఉంది, వలపు ఉంది. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో కోలో కోలో కొండ కోడల్లో కన్నీ ఎల్లో కట్టుకున్న చీర కిరుక కట్టుకునే వాడి కిరుక సూర్యకాంతి చూడనట్టి అందాలు. పట్టుకున్న చేతి కిరుక తట్టుకునే గుండె కిరుక పిట్ట నడుంకులు కుల్లో నకరాలు. పండని పదూరేలు ఎవ్వరాలు ఎకరాలు. అదక్కని ఉదగ్గర ఈ దూర దూర పరువాలు. నాకు సరదాగుంది
అడ్డే ఉంది. నీ పంచె కట్టుడు బాగుంది, నీ కన్ను కట్టుడు నచ్చింది. ఆహా, నీ హంస నడకలోన నెమలి ఉంది, నీ కలువ కళ్ళలోన ఎన్నేలుంది. ఎన్నేలుంది ప్రేమ ఉంది. ధింతన కన్నక ధిన్న ధింతన కన్నక ధిన్న. ధింతన కన్నక ధిన్న, ధింతన కన్నక ధిన్న. పొయ్యి మీద పాలగిన్ని పొంగి పొంగి పొంగ నిన్ను సంగతేంటో చూడమంది ఓ బావా. పిందెలున్న మావి చెట్టు గండిపడ్డ చెరువు గట్టు నీ బాధ తీర్చమంది ఓ బామ్మ. వెచ్చ వెచ్చగా ఒడిలో సాగనూపు సరసాలు. ఓయ్ పచ్చగడ్డి పరుపు మీద పడదామా తంటాలు. నేను సయ్యంటాను, నీకు చెయ్యంటాను. నీ చీరగట్టుడు అదిరిల్ది, నీ రైక తొడుగుడు కుదిరిల్ది. నీ హంస నడకలోన నెమలి ఉంది, నీ కಳುవ కళ్ళలోన ఎన్నేలుంది. ఎన్నేలుంది ప్రేమ ఉంది. నీ పంచె కట్టుడు బాగుంది, నీ కన్ను కట్టుడు నచ్చింది. నీ మీస గట్టులోన పొగరు ఉంది, నీ చేతి పట్టులోన ఉడుపు ఉంది. ఉడుపు ఉంది, వలపు ఉంది. చేసుకున్నమ్మకి చేసుకున్నంత అని ఏం చేస్తామమ్మా? పావును మర్చిపోండి. ఎలా మర్చిపోలే? ఎన్ని సినిమాలో చూడాలా? కాకపోతే అక్కడ హీరోయిన్కి ఏ క్యాన్సర్ వస్తుంది. నాకు అలాంటి జబ్బు వచ్చినా బాగుండు. నేను బావును త్యాగం చేసేదాన్ని. మీ అమ్మమ్మకు మీరంటే ప్రాణమమ్మా. మీ పెళ్లి చూడకపోతే ఆ అమ్మ బతకదు. బావని పెళ్లి చేసుకోపోతే నేను బతకనుగా. మీరెవరికి చెప్పనంటే నేను మాట చెప్తానమ్మా. రాజమండ్రిలో మీ సుబ్బమ్మత్త ఉందిగా, అదేనమ్మా పూజలు అయి చేస్తుంటదే ఆ అమ్మ. మీరు అక్కడికి వెళ్ళండి. మంత్రాలు చదివి 4 బియ్యపు గింజలు ఎత్తది. అవి తెచ్చి బావనెత్తిని చల్లితే బావు మిమ్మల్ని చేసుకుంటానంటాడు. గోవిందా ప్లాంటేషన్స్ పేరుతో ప్రజల్ని మోసగించాడని, ఓఎన్జీసీ వారిచ్చిన నష్టపరిహారం సొమ్ముని అక్రమంగా ఆర్జించాడని సిబిసిఐడి వారు ఒణికేటి కాశయ్య అనే ఈ నిందితుడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. సదరు ముద్దాయికి బెయిల్ మంజూరు చేస్తూ అతని పాస్పోర్ట్ని స్వాధీనపరచుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఆదేశించడమైనది. అదే కనుక నేను జడ్జినైతే మా బాబు గారికి 14 ఏళ్ళు జైలు శిక్ష చేసేవాడిని. చిన్నబ్బాయి, ఆ పిల్లెవర్రా? కోటేశ్వరరావు తాత మనవరాలు జ్యోతి. కదా వృక్షో రక్షతి రక్షిత. జ్యోతి, జ్యోతి, మేడూరు రాఘవయ్య గారికి రాశావా? రాశాను తాతయ్య. జ్యోతి, అమ్మా జ్యోతి, జ్యోతి. మన డాక్టర్ గారు రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యారయ్యా. ఆయన అడ్రస్ తెలియదు తాతయ్య. తెలుసుకుని రాయవయ్యా, లేకపోతే అలుగుతాడు. అమ్మా జ్యోతి, జ్యోతి. మాస్టర్ చిల్లర ఇవ్వండి. చిల్లర లేదు. చిల్లర లేదా? ట్రైన్లో చిల్లరెవరు, బస్సులో చిల్లరెవరు, కొట్టులో చిల్లరెవరు? ఆఖరికి మన దేశం చిల్లర దేశం అయిపోయేటట్టుంది. ఇవిగోనన్నా ఫస్ట్ క్లాస్ టికెట్లు. అరే
జ్యోతి ఇక్కడికి వచ్చిందంటే నాన్న రాటమేట్రా చిన్న పిల్లైనా ఎంత తెలివైన పని చేసిందో తెలుసా? వాళ్ళ తాత దీన్ని కాదని ఆ గోపికృష్ణ గారికి స్వాతిని ఇచ్చి అదేరా ఆ శంకర్ జాతి లేదు దాన్ని ఇచ్చి పెళ్లి చేద్దామని మూవ్ అయిపోయాడంట. ఇది స్లిప్ అయిపోయి వాళ్ళకి పెద్ద చాక్ ఇచ్చేసింది. మరి తాత వాళ్ళు కేసు పెడితే ఏంటి కేసు పెట్టేది? ఇది చెక్కద్దు. జ్యోతి ఇక్కడే సుబ్బమ్మత్తయ్యాలింటో ఉంటది. మనం వెంటనే ఆ ఊరు జంప్ చేసి బాబాయ్ మీ జ్యోతి గోదాంట పడి చచ్చిపోయింది బాబాయ్, మేము కళ్ళారా చూసాం బాబాయ్ అని అబద్ధం చెప్పేస్తాం. హలో నీకే బొమ్మిడై ఫేస్ చేసుకుని ఎన్ని అబద్ధాలని ఆడతావు? వాళ్ళని నమ్మొద్దు. నమ్మి తీరతారా? గోపికృష్ణకి ఈ జ్యోతినిచ్చి పెళ్లి కూడా చేస్తాడు. భలేగుంది మావయ్య. అప్పుడు ఎక్కడైనా మా ఇంక చాలా ఉంది. రే నువ్వు దీన్ని సుబ్బమ్మత్త ఇంటికి తీసుకెళ్ళు. శుభమ్మత అదేరా సుబ్బమ్మత్త సుబ్బమ్మత్త వాళ్ళింటో దింపేసేయి. అలాగే వెళ్ళొస్తాను మావయ్య. చిల్లర డబ్బులు అయి ఉన్నాయి కదా. నాకు చిన్న డౌట్ నాన్న, మన వెంకన్న గారికి సుబ్బమ్మ తల్లి ఇల్లు తెలుసా అని. ఒరే అబ్బాయిలు దాన్ని నాడు తీసుకెళ్లేది ఆ. రోతల హౌస్ కి. జ్యోతిని అక్కడికి ఎందుకు నాన్న? వాళ్ళు పాడు చేస్తారు కదా. వాడు చేస్తారు. ఆ పాడైన దాన్ని మనం ఆ ఊరు తీసుకెళ్ళి ఆ కాకాని కోటేశ్వరరావు గారితో కబడ్డీ 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 ఆడుకుంటా. నీకెవరి మీద జాలి లేదా నాన్న? కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ పేగుల్ని తప్ప దేన్నైనా తినేసే టైపురా నేను. అర్రే నీ కన్న తల్లి పేగుల మీద నీకంత జాలా నాన్న? అప్పుడు నాకు పళ్ళు లేవు నాన్న. ఉండుంటే కసక్కని తినేసి రే ట్రైన్ వచ్చేసిందా?